వెల్కమ్ బ్యాక్. రాష్ట్రంలో భారీ వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు జాతీయ విపత్తు నివారణ సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్ రెడ్డి. వరదలతో తీవ్రంగా నష్టం జరిగిన నల్గొండ జిల్లాలో పర్యటించారు ఆయన. అపార నష్టానికి గురైన రైతాంగాన్ని ఆదుకునేందుకు జాతీయ విపత్తు నిధి నుంచి సహాయం అందించేందుకు ప్రయత్నిస్తారని బాధితులకు భరోసా ఇచ్చారు శశిధర్ రెడ్డి. నల్గొండ జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు ఎన్ఎండిఏ వైస్ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి. భారీ వర్షాలతో తెగిన చెరువులు, పంట పొలాల్లో వేసిన ఇసుక మీటలను ఆయన పరిశీలించారు. ఈ పర్యటనలో మర్రితో పాటు ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు పాల్గొన్నారు. పంట నష్టాలను ప్రత్యక్షంగా చూసిన శశిధర్ రెడ్డి బాధిత రైతులతో మాట్లాడారు. నల్గొండ, నకరికల్, మిర్యాలగూడ నియోజకవర్గాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సంభవించిన నష్టాలను పరిశీలించారు. భారీ వర్షాలతో రాష్ట్రానికి అపార నష్టం వాటిల్లిందని, రైతులు వేసిన పంటలు పూర్తిగా పోయాయని చెప్పారు మర్రి శశిధర్ రెడ్డి. బాధిత రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకుంటాయని చెప్పారాయన. వరద బాధితులకు సహాయం అందించేందుకు జాతీయ విపత్తు నిధుల మంజూరు కృషి చేస్తానని చెప్పారు మర్రి. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తానన్నారు. పంట నష్టపరిహారం చెల్లింపులో అసమానతలున్నాయని అభిప్రాయపడ్డారాయన. నష్టపోయిన రైతులందరికీ తారతమ్యాలు లేకుండా సహాయం అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు. నష్టపోయినటువంటి పంటలకు పరిహారం చెల్లించడానికి ఏ దశలో ఆ పంట ఉంది అనేటువంటి దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇలాంటి విషయాలన్నింటినీ కూడా పొందుపరిచేటువంటి దిశలో ఎన్డీఏ ఆలోచన చేస్తుందనేటువంటి విషయాన్ని కూడా నేను మనవి చేస్తున్నాను. రైతులు ధైర్యంగా ఉండాలి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వారికి సహాయం చేయడానికి ముందుకొస్తాయనేటువంటి మాట నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. వరదలతో నష్టపోయిన ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించింది మర్రి బృందం. పర్యటన పూర్తి చేసుకున్న శశిధర్ రెడ్డి నల్గొండలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వరదలతో జిల్లాకు జరిగిన నష్టం, అందించాల్సిన సహాయం వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. ప్రపంచ వ్యవసాయ సదస్సుకి హైదరాబాద్ వేదికగా మారింది. హైటెక్స్లోని నోవోటెల్లో ఇవాళ నుంచి 4 రోజుల పాటు వ్యవసాయ సదస్సు జరుగుతుంది. ఏర్పాట్లంతా బాగానే ఉన్నా ఉచిత ప్రవేశం ఉందనుకుని జిల్లాల నుంచి వచ్చిన రైతులకు నిరాశ మిగిలింది. ఎంట్రీ ఫీజు చెల్లించుకోవాలని చెప్పేసరికి అన్నదాతలు నిరాశతో వెనుదిరిగారు. హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్లో ప్రపంచ వ్యవసాయ సదస్సు 4 రోజుల పాటు జరగనుంది. దేశ విదేశాలకు చెందిన 300 మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు. దీనికి సంబంధించి ప్రతినిధులు ఇప్పటికే తమ పేర్లను రిజిస్టర్ చేయించుకున్నారు. జనాభా అవసరాలకు తగ్గట్టు ఆహార భద్రత కల్పించడంలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్ని ఒకే గొడుగు కిందకు చేర్చే లక్ష్యంతో ప్రపంచ వ్యవసాయ ఫోరం పనిచేస్తోంది. ఇందులో భాగంగా 2 ఏళ్లకోసారి జరిగే సదస్సుకి ఈసారి హైదరాబాద్ వేదికైంది. ఈ సదస్సులో సన్న, చిన్నకారు రైతులకు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు అవసరమైన విధానాల్ని చర్చిస్తారు. అంతా బాగానే ఉన్నా రైతులకు ఉచిత ప్రవేశం విషయంలో వ్యవసాయ సదస్సు వివాదాలకు కారణమైంది. వ్యవసాయ సదస్సులో రైతులకు ఉచిత ప్రవేశం ఉందంటూ పేపర్లో వచ్చిన వార్తతో జిల్లాల నుంచి సన్నకారు, చిన్నకారు రైతులు, రైతు నాయకులు సదస్సు ప్రాంగణానికి చేరుకున్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకునే సమయానికి ఎంట్రీ ఫీజు చెల్లించాలనేసరికి అన్నదాతలు అవాక్కయ్యారు. లక్ష్మీనారాయణని నిలదీశారు. మినిస్టర్ గారు బయటికి వెళ్ళి మాట్లాడుకోమన్నారు సార్. మీరు నాతో మాట్లాడారు, వాళ్ళతో ఇక్కడ 5,800 కట్టమంటున్నారు. మినిస్టర్ గారు అయితే బయటికి వెళ్ళి మాట్లాడుకోండి అంటున్నారు. మరి ఏం చేయాలి? మేము కంగడపాడు నుంచి వచ్చాం, బాపట్ల తాలూకా. మా పొలం అంతా మునిగిపోయింది. మీరంతా చూడండి. రైతులంతా జిల్లా నుంచి వ్యయ ప్రయాసలతో హైదరాబాద్ కు వచ్చారని, చివరి నిమిషంలో ప్రభుత్వం ప్లేట్ ఫిరాయించిందని విమర్శించారు రైతు సంఘాల నేతలు. బహుళజాతి సంస్థలు తమ విత్తనాలు, మిషనరీలు అమ్ముకోవడానికే ఈ సదస్సని, దీంతో రైతులకు ఒరిగేదేం లేదని అన్నారు. నిజంగానే ఏదైనా సన్నకారు, చిన్నకారు రైతులకి ఉపయోగపడేలా చర్చ చేస్తామని చెప్పడం మూలంగా అదే వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పారు. కానీ ఈ కార్యక్రమం ఈ హైటెక్ లో పెట్టాల్సిన కార్యక్రమం ఏంటంటే లేదా అది ఇక్కిసాట్ లేదా అంటే ఇటువంటిలో ఒక కార్పొరేట్ సంస్థల కోసం పెట్టి రైతాంగాన్ని బయటికి పంపని మాట్లాడటం మాత్రం మేము చాలా బాధాకరమైన అంశం. ఇది చాలా బయటకు వచ్చాను. అయితే అనుమతి విషయాన్ని రాజకీయం చేస్తున్నారని రైతులపై మండిపడ్డారు మంత్రి కన్నా లక్ష్మీనారాయణ. ప్రపంచ వ్యవసాయ సదస్సు ఎన్జీఓ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతోందని, ప్రభుత్వానికి దీంతో సంబంధం లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే అగ్రిటెక్ ట్రేడ్ ఫెయిర్ కి మాత్రం 5,000 మంది రైతుల్ని అనుమతిస్తామని చెప్పారు. వరల్డ్ అగ్రికల్చర్ ఫోరం కాంగ్రెస్ ఈజ్ అన్ ఎన్జిఓ, ఇట్ ఈస్ నాట్ ద గవర్నమెంట్. దాని ఎక్స్పెండిచర్ కూడా మనమేమి ప్రభుత్వమేమి బనాయించట్లేదు. అగ్రిటెక్ ట్రేడ్ ఫేర్కి మాత్రం 5,000 మంది రైతుల్ని
ప్రభుత్వం ఖర్చులు పెట్టుకొని తీసుకొస్తుంది. వాళ్ళకి ఛార్జెస్ భోజనము ప్రభుత్వమే పెట్టుకుంటుంది అని చెప్పి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకు అవసరమైన సూచనల్ని ఈ సదస్సు వెలువరించనుంది. సదస్సులో చర్చించిన అంశాలు, సిఫార్సులను తెలుగు, ఇంగ్లీష్లో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రచురించనుంది. జాతి గర్వించదగిన రోజు, భారత చరిత్రలో కీలక ఘట్టం నమోదయ్యే రోజు. అంగారకుడిపై భారత జాతీయ పతాకం రెపరెపలాడించేందుకు సర్వం సిద్ధమైంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన మార్స్ ఆర్బిట్ మిషన్ కు కౌంట్ డౌన్ నిర్విరామంగా కొనసాగుతోంది. మరికొద్ది గంటల్లో PSLV C-25 మార్స్ మిషన్ ను మోసుకుంటూ నింగిలోకి దూసుకువెళ్లనుంది. భారత్ మీసం మెలేయనుంది. సాంకేతికంగా చైనా కన్నా ఓ మెట్టు పైకెక్కనుంది. చంద్రయాన్ తర్వాత ఇప్పుడు ఏకంగా అంగారకుని వరకు తన ప్రతిష్టను పెంచే బృహత్ కార్యానికి సన్నాహాలు పూర్తయ్యాయి. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మార్స్ ఆర్బిట్ మెషిన్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వాతావరణం అనుకూలించి అన్ని అనుకున్నట్టే జరిగితే ఈ మధ్యాహ్నం 2:38 PSLV C-25 రాకెట్ నిప్పులు చిమ్ముతూ మార్స్ ఆర్బిట్ మిషన్ ను మోసుకుంటూ నింగిలోకి దూసుకెళ్లనుంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో మార్స్ ఆర్బిట్ మిషన్ ప్రయోగానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన శాస్త్రవేత్తలు రాకెట్ లాంచింగ్ కు సిద్ధమయ్యారు. ప్రయోగించిన దాదాపు 40 నిమిషాలకు PSLV C-25 భూకక్షలోకి 1337 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని చేరవేస్తుంది. ప్రయోగానంతరం 25 రోజుల పాటు మార్స్ ఆర్బిట్ మిషన్ భూకక్షలోనే ఉంటుంది. అది తిరిగి కక్షను దశలవారీగా పెంచి అంగారకుడి దిశగా నడిపిస్తారు. అనంతరం మార్స్ ఆర్బిట్ మిషన్ అంతరిక్షంలో 9 నెలల పాటు ప్రయాణించి 2014 సెప్టెంబర్ 24న అంగారక కక్షలోకి చేరుతుంది. ఈ ఉపగ్రహంలో ఉన్న 5 పరికరాల ద్వారా అరుణ గ్రహంపై జీవాన్వేషణ, వాతావరణ, ఖనిజాలు తదితర అంశాలపై పరిశోధన సాగిస్తారు. మార్స్ మిషన్ ప్రాజెక్టు కోసం ఇస్రో 450 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. 45 నిమిషాల దీర్ఘ ప్రయాణం తర్వాత శాటిలైట్ అనేది దాని యొక్క దీర్ఘ వృత్తాకార కక్ష, భూమికి సంబంధించిన దీర్ఘ వృత్తాకార కక్షలోకి వెళుతుంది. అక్కడ నుంచి అంగారకుడి దిశగా దాని యొక్క ప్రయాణం బిగినవుతుంది. ఆ ప్రయాణం ఎన్ని రోజులు జరుగుతుందని అంటే ఇట్ ఈస్ నాట్ అవర్స్ ఆర్ ఇట్ ఈస్ నాట్ మినిట్స్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి 300 days. అంటే దాదాపు 300 రోజుల ప్రయాణాన్ని సాగించిన తర్వాత ఇది మార్స్ ఆర్బిట్లోకి ఎంటర్ కావటం జరుగుతుంది. చంద్రయాన్ తరహాలోనే ఈ ప్రయోగాలన్నీ సక్సెస్ చేసి అరుణ ఉపగ్రహ ప్రయోగంలోనూ ఎవరికీ తీసిపోమని నిరూపిస్తామంటున్నారు PSLV మిషన్ డైరెక్టర్ సుబ్బారావు. ఇప్పుడు చంద్రుడి మీద కూడా స్టిల్ ఇంకా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏ ఉంది అసలు మనుషులు ఉండేదానికి అనుకూలంగా ఉందా లేదా అనేది కొంతవరకు ట్రై చేశారు. అదేవిధంగా అంగారకుడి మీద కూడా మనం ప్రయోగం చేస్తే అక్కడ వాతావరణ అధ్యయనం చేస్తే దాన్ని బట్టి మనుషులు ఉన్నారా లేదా అనేది తెలుస్తుంది. అంతవరకు మనం ఎలాంటి కంక్లూజన్స్ చేయలేము. మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి అదన్నీ ఆధారపడి ఉంటుంది. అయితే ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి చాలా ప్రతిష్టాత్మకమైన ప్రయోగం ఇది. ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి వచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి మనం నెక్స్ట్ మిషన్స్ ఎలా చేసుకోవాలనేది ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరోవైపు షార్లో నిఘా పెంచారు పోలీసులు. ఇప్పటికే శ్రీహరికోట అడవుల్లో కూంబింగ్ నిర్వహించిన CISF బలగాలు షార్ పరిసరాల్లో చేపల వేటను నిషేధించాయి. ఏది ఏమైనా భారతదేశం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అంగారక ప్రయోగం విజయవంతం కావాలని కోరుకుందాం. రాంచీ లాడ్జ్లో పేలడానికి సిద్ధంగా ఉన్న 9 బాంబులను NIA బృందం నిర్వీర్యం చేసింది. పాట్నా పేలుళ్లలో కూడా ఇలాంటి బాంబులను ఉపయోగించారని తెలిపారు జార్ఖండ్ పోలీసులు. పేలుళ్ల కేసుకు సంబంధించి పోలీసులు అదుపులో ఉన్న MIM ఉగ్రవాది ఇజహర్ అహ్మద్ ఇచ్చిన సమాచారంతో ఈ బాంబులను స్వాధీనం చేసుకున్నారు. లాడ్జ్లో ఆశ్రయం తీసుకున్న ఉగ్రవాది ముజీబ్ ముల్లా మాత్రం పోలీసులకు చిక్కలేదు. రాంచీలో భారీ టెర్రర్ నెట్వర్క్ ను భగ్నం చేశారు పోలీసులు. NIA బృందం, జార్ఖండ్ పోలీసులు సంయుక్తంగా హిందూపిడి ప్రాంతంలో ఉన్న ఓ లాడ్జ్ పై దాడి చేశారు. ఓ గది నుంచి పేలడానికి సిద్ధంగా ఉన్న 9 శక్తివంతమైన బాంబులను స్వాధీనం చేసుకున్నారు. పాట్నా పేలుళ్లలో కీలక పాత్ర పోషించిన ఇండియన్ ముజాహిదీన్ టెర్రరిస్ట్ ముజీబ్ కోసం గాలిస్తున్న పోలీసులు ఈ లాడ్జ్ పై దాడి చేశారు. లాడ్జ్లో స్వాధీనం చేసుకున్న బాంబులను NIA బృందం నిర్వీర్యం చేసింది. అయితే పోలీసులు రాకముందే ముజీబ్ లాడ్జ్ నుంచి పారిపోయాడు. పాట్నా పేలుళ్లలో ముజీబ్ కీలక పాత్ర పోషించాడు. పాట్నా, బుద్ధగయ పేలుళ్లలో కూడా ఇలాంటి బాంబులను వాడినట్లు పోలీసులు వెల్లడించారు. పాట్నాలో నరేంద్ర మోడీ హుంకార్ ర్యాలీ సందర్భంగా జరిగిన పేలుళ్లలో 6 చనిపోగా 100 మందికి గాయాలయ్యాయి. పాట్నా పేలుళ్ల కేసులో పోలీసుల అదుపులో ఉన్న ఉగ్రవాది ఉజేర్ అహ్మద్ ఇచ్చిన సమాచారంతో రాంచీ లాడ్జ్ పై NIA, జార్ఖండ్ పోలీసులు దాడి చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మరో టెర్రరిస్ట్ తారిక్ పాట్నా హాస్పిటల్లో తీవ్ర గాయాలతో చనిపోయాడు.
తారిక్ స్వస్థలం కూడా రాంచీయే. పాట్నా పేలుళ్ల వెనుక ఇండియన్ ముజాహిదీన్ రాంచీ విభాగం హస్తమున్నట్టు ఇప్పటికే ఎన్ఐఏ నిర్ధారించింది. లాడ్జ్ గది నుంచి 19 జిలెటిన్ స్టిక్స్, టైమర్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ లో సదర్ ఉత్సవం ఘనంగా జరిగింది. దున్నపోతుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. యాదవ సంఘాల ఆధ్వర్యంలో నగరంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపు సాగింది. సికింద్రాబాద్ లో దున్నపోతు కుమ్మి ఓ వ్యక్తి చనిపోయాడు. భాగ్యనగర సంస్కృతిలో భాగమైన సదర్ మేళా వైభవంగా జరిగింది. ఏటా దీపావళి తర్వాత జరిగే ఈ వేడుకను ఈసారి కూడా ఘనంగా నిర్వహించాయి యాదవ సంఘాలు. అందంగా అలంకరించిన దున్నపోతులను నగర వీధుల్లో ఊరేగించారు. సైదాబాద్ లో జరిగే సదర్ మేళాకు 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. నిజాం కాలం నుంచే ఇక్కడ ఈ ఉత్సవం జరుగుతోంది. వేడుకను నిర్వహించేదే యాదవులే అయినా కుల మతాలకు అతీతంగా పెద్ద సంఖ్యలో యువకులు ఇందులో పాల్గొంటారు. అలంకరించిన దున్నపోతులను ఊరేగిస్తూ నృత్యాలు చేస్తారు. తాము పెంచుకునే పశువులను ఈ రీతిలో గౌరవించుకుంటారు యాదవులు. ఉత్సవంలో వాటి చేత విన్యాసాలు చేయిస్తారు. అటు సికింద్రాబాద్ తుకారం గేట్ దగ్గర జరిగిన వేడుకల్లో అపశృతి దొర్లింది. అశోక్ అనే వ్యక్తి దున్నపోతును రెచ్చగొట్టబోయి ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు. రెచ్చిపోయిన దున్నపోతు అతని కడుపులో కుమ్మింది. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు అశోక్. 108లో గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే చనిపోయాడు. రాష్ట్రపతికి పోటాపోటీగా అర్జీలు, విభజనపై జోక్యానికి వినతులు. ఆంక్షలు లేని తెలంగాణ ఇస్తేనే విలీనం, కిరణ్ బాబుపై విరుచుకుపడ్డ కేసీఆర్. రాంచీ లాడ్జీలో బాంబుల కలకలం, 9 బాంబులను స్వాధీనం చేసుకున్న ఎన్ఐఏ. హైదరాబాద్ లో ఘనంగా సదర్ ఉత్సవాలు, ఆకట్టుకున్న దున్నపోతు విన్యాసాలు.